ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏ తరపు నుంచి రాధాకృష్ణన్ బరిలో ఉండగా ఇండియా కూటమి నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 2022లో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్దతు పలికిన గులాబీ పార్టీ ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠ నెలకొంది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు సైతం గెలవలేదు. కానీ రాజ్యసభలో మాత్రం ఆ పార్టీకి 4 ఎంపీలు సుదర్శన్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దామోదరరావు, పార్థసారథి రెడ్డి ఉన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణవాది. తొలిదశ మలిదశ ఉద్యమంలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. ఏ పార్టీతోనూ ఆయనకు సంబంధం లేదు. కేవలం తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం మాత్రమే ఆయన పోరాటం చేశారు. రాజకీయ తటస్థుడిగా పేరున్న ఆయన్ను ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. 2022లో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు బీఆర్ఎస్ ఓటు వేసింది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ రూలింగ్లో ఉండగా బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా మారింది. ఈ రెండు పార్టీల మధ్య ప్రతి అంశంలో విమర్శలు, ప్రతి విమర్శల పర్వం కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా కూటమి అభ్యర్థికి బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుందనే చర్చ జరుగుతుంది. ఒకవేళ ఆయనకు ఓటు వేయకుంటే గులాబీ పార్టీ విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుందని టాక్. ఇప్పటికే బీజేపీతో స్నేహంగా ఉండేందుకు గులాబీ లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాజకీయాలతో సంబంధం లేకుండా తెలంగాణవాదిగా ఉన్న సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ చేయడం మంచిదనే అభిప్రాయాలు తెలంగాణవాదుల నుంచి వ్యక్తమవుతున్నాయి.